హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రామా టాలెంట్ హబ్. ఈరోజు నేను ఈ వీడియోలో సగ్గుబియ్యంతో పునుగులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా సగ్గుబియ్యాన్ని నీట్గా 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత సగ్గుబియ్యం పూర్తిగా మునిగేంత వరకు పెరుగు వేసి నానబెట్టుకోవాలి. ఇంకా వాటర్ కలపకండి. అది 5-6 అవర్స్ నానిన తర్వాత మనకి సగ్గుబియ్యము ఇలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనము ఒక గరిటె మైదా పిండి అలాగే ఇంకొక గరిటె బియ్యం పిండి తీసుకుంటున్నాము. దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాము. సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి. ఇది మనకి పెరుగులో బాగా నాని ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం పడదు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాలేదు అని అనుకుంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి అది వేడైన తర్వాత ఇవి పునుగులు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయండి ఫ్రై అవ్వడానికి. ఆ తర్వాత ఒక గరిటె తీసుకొని నిదానంగా చాలా జాగ్రత్తగా 1 by 1 టర్న్ చేయండి. మరీ ఎక్కువ సార్లు వీటిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 టైమ్స్ మనం టర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అంటే మనకి సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని మనము సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో ఆయిల్ స్ట్రెయిన్ చేసుకుంటూ బ్యాచెస్లో మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, మన సగ్గుబియ్యం పునుగులు రెడీ.